అభ్యర్థులు మారకున్నా పార్టీలు మారకున్నా పరిస్థితులు మాత్రం మారాయి. హింసా రాజకీయాలకు తెరలేపిన అచ్చంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీద దాడి జరగటం కలకలం రేపింది. మొత్తంగా ఈ నల్లమల నేలలో తాజా రాజకీయాలను ఓసారి పరిశీలిద్దాం. రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో అచ్చంపేట ప్రత్యేకమనే చెప్పాలి. అచ్చంపేట అంటే ముందుగా గుర్తుకొచ్చేది నల్లమల అటవీ ప్రాంతం, విసిరేసినట్టుండే గ్రామాలు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకవు, బోర్లు వేసినా నీళ్లు పడవు. ఏదైనా ఆపదొస్తే వైద్యానికి దేవుడే దిక్కు. అయితే ఇదంతా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందే అంటున్నారు ఇక్కడి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇప్పుడు ఎక్కడ చూసినా జలజలా పారే కోనేరు, పచ్చని పొలాలు, 24 గంటలు తాగునీరు, ఇలా ఈ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణమే కనిపిస్తోందంటున్నారు. దీనికంతటికీ కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని దావా చేస్తున్నారు. అయితే గువ్వల చేతిలో గతంలో 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ డాక్టర్గా ఇక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రభుత్వ వ్యత, 2 సార్లు ఓడిపోయిన సానుభూతి తనను ఈసారి గట్టెక్కిస్తాయన్న ఆశతో వంశీకృష్ణ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న అచ్చంపేటలో 43 ఏళ్ల యువ నాయకుడు గువ్వల బాలరాజు హ్యాట్రిక్ విజయం సాధించి గులాబీ జెండా ఎగురువేయాలని తపిస్తున్నారు. వంద పడకల దవాఖానాతో తెలంగాణలోని ఇతర నియోజకవర్గాలకు ధీటుగా అచ్చంపేటను తీర్చిదిద్దామని, ఈ అభివృద్ధి పనులే హ్యాట్రిక్ విజయం అందిస్తాయని గువ్వల ధీమాగా ఉన్నారు. బోర్లు వేసినా పడని దుస్థితిని మిషన్ భగీరథ తీర్చిందన్నారు. ఇప్పుడు ఇంటింటికి నల్లాలతో తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చామని చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఉప్పునూతల, అచ్చంపేట, బల్మూరులోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. 2400 కోట్లతో అచ్చంపేట లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశామని, ఇది పూర్తయితే మద్దిమడుగు, పదర, అమరాబాద్ ప్రాంతాల్లో 72,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 150 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశామని, పోడు భూములకు పట్టాల పంపిణీతో చెంచులు, గిరిజనులు అటవీ భూములకు ఓనర్లయ్యారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇలా చాలా పనులకు శంకుస్థాపన చేశామని, త్వరలో పనులు ప్రారంభించుకుంటామన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందటం గువ్వలకు ప్లస్ పాయింట్ గా మారింది. అయితే గువ్వల చెప్పేదంతా అబద్ధమని, అక్కడ అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోట్లాది రూపాయలు దోచేశారని, అచ్చంపేట పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ. చెంచులు నివసించే ఏజెన్సీ ప్రాంతమైన అమరాబాద్ మండలంలో సాగునీటి సమస్య ఇప్పటికీ తీరలేదని, పోడు భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటుందని, దీంతో అడవి బిడ్డలైన పోడు రైతులు ఎమ్మెల్యే గువ్వలపై ఓటు రూపంలో తిరుగుబాటు చేస్తారని వంశీకృష్ణ ఆశపడుతున్నారు. బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు అందిస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదంటున్నారు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని చెబుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా భూ వివాదాలు, ఇసుక అక్రమ రవాణాతో గువ్వల కోట్లు గడిస్తున్నారని స్థానికులు గుర్రుగా ఉన్నట్లు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత గ్రామం కూడా అచ్చంపేట నియోజకవర్గంలోనే ఉంది. దీంతో ఈ సీటు తప్పనిసరిగా గెలవాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణపై స్థానిక ప్రజల్లో సానుభూతి ఉంది. 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు సేవలు కూడా అందించారు. డాక్టర్గా మంచి పేరు సంపాదించుకున్న వంశీకృష్ణ దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకుంటారో లేదో చూడాలి.
అయితే మాల సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణకు మాదిగ సామాజిక వర్గం ఓట్లు పడటం అనుమానంగా మారింది. వరుసగా 2 సార్లు గెలిచిన బాలరాజుకు ఈసారి విజయం అంత సులభమేమీ కాదని అచ్చంపేట వాసులు అంటున్నారు. గువ్వల మాట తీరు పట్ల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎవరినీ ఖాతరు చేయరని, పెద్దవాళ్లు చిన్నవాళ్లు అనే తేడా లేకుండా అందరినీ చులకనగా చూస్తారని ఫిర్యాదు చేస్తున్నారు. స్థానిక ఎంపీ రాములు గువ్వల తరపున ప్రచారానికి ఈసారి దూరంగా ఉన్నారు. గువ్వల తీరుపై ఆగ్రహంతో కారు పార్టీకి చెందిన పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హస్తం బాటపట్టారు. జెడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అచ్చంపేట, ఉప్పునూతల జెడ్పీటీసీలు మంత్రియా నాయక్, అనంత ప్రతాప్ రెడ్లను కూడా కాంగ్రెస్లోకి లాగారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు గువ్వలను ఆయన నోరే ఓడిస్తుందని బీఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్నారు. అచ్చంపేట వైస్ ఎంపీపీ అమరావతి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సీఎం రెడ్డి, అచ్చంపేట మున్సిపల్ కౌన్సిలర్స్ రాములు, లావణ్య వెంకటేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, ఉప్పునూతల ఎంపీపీ అరుణ్ రెడ్డి, ఎంపీటీసీ కవితారెడ్డి, ఇతర సర్పంచ్లు కారు దిగి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన అచ్చంపేటను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఈ నియోజకవర్గంలో అచ్చంపేట, ఉప్పునూతల, బల్మూర్, లింగాల, ఆమ్రాబాద్, వంగూరు అని 6 మండలాలున్నాయి. ఇక్కడ 2,20,000 మందికి పైగా ఓటర్లున్నారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు 26% మంది ఉండటం విశేషం. ఎస్టీలు 23%, యాదవులు 12%, ముదిరాజులు 10%, గౌడ సామాజిక వర్గానికి చెందినవారు 8%, పద్మశాలీలు 7%, ముస్లింలు 6%, రెడ్డి వర్గానికి చెందినవారు 6% మంది ఉన్నారు. ఇక్కడ గతంలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 5 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 11,820 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018లో మాత్రం గువ్వల మెజారిటీ 9,556 ఓట్లకు తగ్గింది. కాంగ్రెస్ నుంచి ఇటీవల కాషాయ పార్టీలోకి జంప్ అయిన దేవని సతీష్ మాదిగకే బీజేపీ టికెట్ ఇచ్చింది. కమలం పార్టీకి ఇక్కడ అంతగా పట్టు లేకున్నా మోదీ మానియాతో గట్టెక్కుతామనే